హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాము. ఇది గాజర్ హల్వా అంటారండి. దీనికోసం ఇప్పుడు క్యారెట్ సీజన్ కదా, క్యారెట్ హల్వా చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా. దానికంటే ముందు రబడీ చేసుకుందాము. 1 కప్పు పాలు తీసుకొని దాంట్లో షుగర్ వేస్తున్నాను. 4 స్పూన్స్ షుగర్ వేసాను 1 కప్పు పాలకి. దీన్ని బాగా మనము దగ్గర చేసుకోవాలి. మొత్తము పాలల్లో షుగర్ అంతా కరిగిపోయి రబడీలాగా తయారవుతుంది. మొత్తం పాలు మీడియంలో పెట్టేసుకొని మనము దీన్ని రబడీలాగా చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే పాలని చిక్కబడి షుగర్ కలిసిపోయి మనకు రబడీలాగా తయారవుతుంది. గాజర్ హల్వా మీద వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, పాలన్నీ ఇలా వెనికిపోతున్నాయి. ప్యాకెట్ పాలు తీసుకున్నా సరే, మనము గేదె పాలు తీసుకున్నా సరే, దాంట్లో ఇప్పుడు మనం ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుందాం. మిల్క్ పౌడర్ వేయడం వల్ల రబడీ చాలా గట్టిగా మంచిగా రుచిగా ఉంటుంది. 3 స్పూన్ల పాల పౌడర్ వేసాను, మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ వేస్తే రబడీ చాలా టేస్టీగా ఉంటుంది, చిక్కగా తొందరగా అవుతుంది. చూసారా, ఇలా మనకు పాల కోవలాగా తయారవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని దీన్ని మనం ఒక మూతలోకి తీసుకుందాము, బౌల్లోకి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనము రబడీ చేసి పెట్టుకుంటే గాజర్ హల్వా అయినప్పుడు వెంటనే దాంట్లో వేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం దీంట్లో 4 స్పూన్స్ ఘీ వేసుకుందాం, నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యిలో చేయడం వల్ల గాజర్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. 4 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇది 1 కిలో క్యారెట్ అండి. దీన్ని మనం కొబ్బరి తురుముకునే దాంతో తురిమి పెట్టుకున్నాను, పొట్టు తీసి. ఇది 1 కిలో అన్నమాట. ఇలా సన్నగా తురుముకుంటే తొందరగా మనకు మొత్తం అది ఉడికిపోతుంది అన్నమాట. కుక్కర్లో కంటే ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కలర్. ఈ సీజన్లో క్యారెట్ దొరుకుతాయి కాబట్టి ఇలా హల్వా చేసుకొని తింటే చాలా ఆరోగ్యకరము. క్యారెట్ ఎన్ని రకాలుగానో ఆరోగ్యానికి మంచిది కదా. పిల్లలు అలా తినకుండా ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టవచ్చు. దీన్ని ఇప్పుడు మనం నెయ్యిలో కలిసిపోయేటట్టు బాగా దాని వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది, 10 to 12 మినిట్స్ పడుతుంది. ఇది మొత్తము నెయ్యిలో కలిసిపోయి దగ్గరికి అయ్యే వరకు మీడియంలో పెట్టాలి స్టవ్. హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. కలుపుతూ ఉండాలి మనము మధ్య మధ్యలో, కిందికి పైకి. ఇప్పుడు మనము 1 కిలో గాజర్కి 300 గ్రాముల షుగర్ వేసుకుందాం. 300 గ్రామ్స్ షుగర్ వేసుకుందాం. అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది తీపిదనం. ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు 200 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. నేనైతే 300 గ్రామ్స్ షుగర్ వేసాను. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి అందులో గాజర్లో కలిసిపోయి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా రుచి వస్తుంది. ఇప్పుడు మనము షుగర్ వేసాం కాబట్టి అది కొద్దిగా వాటర్గా అవుతుంది. మనము దీన్ని కలుపుతూ షుగర్ అంతా ఇంకిపోయి మనకు మొత్తం గాజర్లో పాకంలాగా కలిసిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. బాదం, కిస్మిస్, మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. మధ్యలో వేయాలి, తర్వాత మొత్తం గాజర్ హల్వా అయిన తర్వాత పైన కూడా వేసుకోవడానికి కొన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం. నేను ఇలాచి గింజలు వేస్తున్నాను, పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలాచి వేయడం వల్ల కూడా మంచి రుచి వస్తుంది, మంచి వాసన వస్తుంది హల్వాకి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది చూసారా. కొద్దిగా ఒక చిటికెడంతా ఉప్పు వేయాలండి. అప్పుడే స్వీట్లో చాలా రుచి వస్తుంది.
స్వీట్కి ఒకలాంటి రుచి వస్తుంది ఉప్పు వేయడం వల్ల. ఏ స్వీట్లో అయినా చిటికెడు ఉప్పు వేస్తే మనకు రుచి ఇంకా మరీ పెరుగుతుందన్నమాట. చూసారా హల్వా అంతా దగ్గరికి అయిపోయింది, నీళ్ళంతా ఇంకిపోయాయి చూసారా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా ఈజీగా అయిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది మనకు. చూసారా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది క్యారెట్ అంతా. మనం ఎల్లో క్యారెట్తో చేయడం కంటే ఇలా పింక్ క్యారెట్తో చేస్తే హల్వా చాలా రుచిగా ఉంటుంది. సీజన్లో దొరికేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూసారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఎంతో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని రబ్డీతోని దీన్ని సర్వ్ చేసుకోవాలి. రబ్డీ పైన వేసుకోవచ్చు, లేకపోతే పక్కన బౌల్లో ఉన్న మనం తినేటప్పుడు వేసుకోవచ్చు. చూసారా ఇలా పైన కూడా వేసుకోవచ్చు రబ్డీ ఇష్టం ఉన్న వాళ్ళు. లేకపోతే మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు పైన వేయచ్చు. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము మిగిలిన కాజు అవన్నీ ఉన్నాయి కదా, బాదము అవన్నీ, వాటిని కూడా మనము పైన చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా ఎంత వేడివేడిగా ఉందో. వేడిగా ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు వేడిగా తినొచ్చు, చల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. ఈ రబ్డీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రబ్డీ లేకుండా కూడా చేసుకొని తినొచ్చు. రబ్డీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా హల్వా ఊరికే తిన్నా కూడా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది కూడా. మనకు క్యారెట్ దొరికే సీజన్లో మనం క్యారెట్ తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుందాం. మనం సర్వ్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసాను, కొద్దిగా కిస్మిస్ వేసాను. మనకి ఏవి అందుబాటులో డ్రై ఫ్రూట్స్ ఉంటే అవితో మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా పక్కన రబడీ పెట్టుకొని ఇలా చూసారా ఎంత బాగుందో స్పూన్లో తీస్తుంటే. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.